గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సరే, ఎందుకంటే దేనికైనా ఒక బ్రేక్ కావాలిగా. ఇది ఎక్కువ అయిపోయి ఈ మధ్య. బట్ దీనివల్ల నేను చాలా సినిమాలు కూడా వదిలేశాను. టు బి ఫ్రాంక్, చాలా సినిమాలు వదిలేశాను. వచ్చి వదిలి ఉన్నాయి అనుకుని వాళ్ళే పిలవకుండా ఆడకుండా మానేస్తారు. నేను అనుకున్నా అయిపోయి కానీ కుదరలేదు. గడ్డం అంటే అయ్యో కుదరదు, అందుకే ఫోన్ కూడా చేయలేదు. అనుకో చూడు పేరు ఉంటుంది అని జరిగినవి కూడా ఉన్నాయి చాలా. నేను అనుకున్నాను ఎట్లా ఒక 12 years 13 years 2014 నుంచి 25 వరకు, అంటే ఆల్మోస్ట్ ఆల్ 11 years. అంతకుముందు గడ్డం ఉంటుంది. ఎప్పుడు గడ్డం అయ్యప్పంటే గడ్డం ఏజ్ లో ఆ గడ్డం ఉండేది. అలా 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 నల్లగడ్డం పిలిచేవారు నన్ను ఇళయరాజా గారు. నల్లగడ్డం ఇట్లా అలాగూ. తమాషా ఏంటంటే లక్కీగా రిలీజ్ అవుతుంది కాబట్టి చెప్పొచ్చు ధైర్యంగా. ప్లీజ్. కాదు, ఏమైందంటే అన్నీ అయిపోయాయి కదా అని చెప్పి తీసేసాను. వెళ్ళాను. ఒక 3 days షెడ్యూల్ ఉండింది. బెంగళూరు చేసుకుని వచ్చేసాను. ఏ మూవీ ఇది ఇప్పుడు నేను చెప్పిన పబ్బార్, అంటే పోలీస్ ఆఫీసర్. వచ్చాను. కాదు, షూటింగ్ వెళ్ళే ముందు ఇక్కడ తీసా మొత్తం. ట్రిమ్ చేసి మొత్తం హ్యాపీగా. అంత ఇంత ఉండేది కదా హెయిర్. పోలీస్ ఆఫీసర్ బాగున్నాం అంటే చిన్న కావాలి. డైరెక్టర్ డిస్టర్బ్డ్ 1-2 days షేవ్ చేయని ఒక పోలీస్ ఆఫీసర్. అది కావాలంటే ఫుల్ 1 day ట్రిమ్ చేసేసాం. హెయిర్ కట్ ఏమో పోలీస్ కట్ చేసేసాం. మన బయటకు వచ్చి ఏంటి ఫోన్ సైలెంట్ మోడ్లో ఉంటుంది అని చెప్పి చూస్తే హలో అంటే రన్నింగ్ సినిమా డేట్లు చెప్తున్నారు. ఏ సినిమా అన్న? ఏ సినిమా ప్లీజ్? నా పరిస్థితి ఆలోచించండి. జోక్ చేస్తున్నారా ఏం నాకు అర్థం కాలేదు. ఏంటి అయిపోయింది అన్నారు కదా అంటే కాదు, ప్యాచర్కి వచ్చింది. ఇదే అనుకుంటే ఒక 2 hours 3 hours ఇంకో ఫోను, వాళ్ళు కూడా అదే అంటారు. ప్యాచ్ వర్క్ అంటారు, ఇంపార్టెంట్ సీన్ అంటారు, హెవీ డైలాగ్స్ అంటారు. మరి ఎలా మేనేజ్ చేశారు? అయిపోయాను అనుకున్నాను. అంటే ఏమవుతుందంటే చిన్న డిస్టర్బెన్సేగా. నువ్వు డైరెక్టర్ లేదండి గడ్డం అన్న షాక్ ఉంటుందిగా. రన్నింగ్లో ఉన్నాం కదా అంటారుగా. లక్కీగా వాళ్ళు అర్థం చేసుకొని లేట్లో అవ్వడం వాటి వల్ల వీటి వల్ల అనుకొని వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇంకా తీసేసాం. నేను అదే అన్నాను, తీసిన తర్వాత ఇప్పుడు మీరు ఎంత డిస్కషన్ పెట్టినా వేస్ట్ రా స్వామి. తీసేసాను, ఇప్పుడు ఏం చేయలేదు. రాదు, వెయిట్ చేయలేరు కదా. అది రావాలి, కొన్ని నెలలు పడుతుంది, అంత రాదు కదా. ఆల్టర్నేటివ్ నేను వచ్చి నుంచుంటాను స్పాట్లో. మీకు ఎందుకు, మీకు అడిగారు కదా, నేను ఇస్తాను, వదిలేండి అన్న. ఓకే, నా స్టాఫ్ని పిలిచి కూర్చోపెట్టి మాట్లాడి ముంబైకి పంపించి రెడీ చేయించి వెళ్ళి నేను కారు దిగి లోపలికి వెళ్తున్నాడు నమ్మకం లేదు వాళ్ళకి. ఓకే, పీకేసిన కోడ్లో వచ్చాడని డిస్కషన్ కూడా అయింది బయట. మనం ఏవో అలా అనుకున్నాం, ఆయన ఇంట్లో ఉన్నాడు, ఆయన అయిపోయాం. వెళ్ళి 2 hours రెడీ బయటకు వస్తే సినిమా కెమెరామెన్ వెళ్ళి మాట్లాడుతున్నాను. ఆయనకి ఐడియా లేదు ఇది టోటల్ ఇన్సిడెంట్. అందరికి తెలుసు డైరెక్టర్ దగ్గర నుంచి. సినిమా కెమెరామెన్ మామూలుగా మాట్లాడేస్తున్నాడు నాతో. నేను మాట్లాడి 2 minutes మాట్లాడి కనబడలే. ఫైనల్గా ఐడియా వచ్చిందా అంటే అవును సొంతంగా మా కేరళ మళ్ళీ బట్ మీరు బాగా ఉన్నాను బాబు మొత్తం పెట్టింది రాను. ఇంపాసిబుల్ సార్, కనపడలేదు, ఇంపాసిబుల్ అన్నారు. అందరు యూనిట్ మొత్తం అదే అన్నారు. సూపర్. అందరూ వచ్చి టచ్ కూడా చేయడం ఆర్టిస్ట్ కూడా. హౌ ఇట్ మ్యాచ్ సో పర్ఫెక్ట్లీ. లక్కీ దేవుడు దేవాల కూర్చుని నా టైం బాగుంది అనుకున్నాను, అంత ఇంకేం లేదు. నాకు తెలియదు కదా ఇలా అవుతుందని. అలాగూ లక్కీగా ఏంటంటే అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒకవేళ ఇలాంటి క్యారెక్టర్స్ వచ్చింది అంటే ఇప్పుడు చేస్తున్న లాంటి క్యారెక్టర్స్ మళ్ళీ రిపీట్ అయినా కూడా నాకు సో ప్రాబ్లమే లేదు. ఇప్పుడు నేను మనం లుక్ యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడైతే మ్యాచ్ చేయగలిగామో సేమ్ది, ఇది ఫ్రెషే కదా అవుతుంది. మన ఏం పెడితే అదే కదా. దీంట్లో అడ్వాంటేజ్ కింద పాస్ అయిపోయాం. లక్కీగా ఏంటంటే అటు ఇటు 2 పడవల్లో చేసుకోవచ్చు. డాక్టర్, పోలీస్ ఆఫీసర్ రెడీ, మాంత్రుడు, స్వామీజీ రెడీ. కంపెనీ స్కూలీనా ఏంటది ఆ సినిమా? అలా కాల్ వచ్చిన సినిమా అంటే రిలీజ్ అవుతుంది కదా. రిలీజ్ కూడా అయిపోయింది సినిమా అని చెప్పా. కింగ్డమ్ కనిపెట్టారు ఎక్కడ నన్ను. మెయిన్ ఎపిసోడ్ మొత్తం నేను వేసుకుంది. ఏది ఒరిజినల్ గా సినిమా అంత 90%. బట్ ఒక ఇంపార్టెంట్ సీను నాది కాదు. కానీ ఎవరు ఏ సీన్ కూడా కనపెట్టలేదు చెప్తాను. అంటే లక్కీగా కుదిరేసింది. ఆ లుక్ అలా ఉండడం వల్ల కుదిరిందా, లేకపోతే మంది అడ్వాంటేజ్ అయిందా, కొంచెం కోన ఫేస్ వాటి వల్ల
అది సపరేట్గా తెలియలేదు. లేకపోతే అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి చూసి టక్కని మరి గ్యాప్ ఇచ్చి పెడితే తెలుస్తుందేమో పెట్టుకున్నాడు ఈయన అని. నేను బయట కూడా ఎక్స్పోజ్ అవ్వలే కదా. Yeah. సో అలా కొట్టుకెళ్ళిపోయి లైక్ నేను నాకు గురుగారి దాసనారాయణరావు గారికి నేను ప్రామిస్ చేశాను ఆయన ఆఫీస్లో. మనం కూడా అయిపోయింది ఇంట్లో చెప్పాను అది. నేను ఎవరిని నేను డైరెక్ట్ చేస్తాను అడగను అని ప్రామిస్ చేశాను ఆయనకి. అదేంట్రా అన్నారు, ఈ ప్రామిస్ ఉంచుకోండి మీరు. ఆ రోజున ఈ రోజున ఎవరిని నేను అడగలేదు. నేను ఎవరిని వెళ్ళి నేను సినిమా చేస్తాను అనలేదు. ప్రొడ్యూసర్ అవనివ్వండి, డైరెక్టర్ అవని, హీరోలు అవనివ్వండి, ఐ నెవర్ ఆస్క్ ఎనీబడి దట్ ఐ విల్ డైరెక్ట్. యాక్టర్గా అంటారా, ఇట్ విల్ బి కామన్, నెక్స్ట్ డేట్లు పంపిస్తాం అంటాం. యాక్టర్గానే ఆ సంబంధం, నేను ఆ ప్రామిస్ ఇవ్వలేగా. డైరెక్టర్గా ఇచ్చాను కాబట్టి అది ఐ స్టిల్ మెయింటైన్ దట్. ఓకే. అలాగే సపోర్టు యాక్టింగ్ అంటారా, ఇక్కడ ఏమీ కుదరవు కదా సినిమా ఇండస్ట్రీలో. అవి ఆల్రెడీ మనం చాలా మంది చూసాం, ఉన్నాయి. ఒకే ఫ్యామిలీలో ఉండేవాళ్ళు టాప్లో కూడా ఉంటారు, అసలు ఇండస్ట్రీకి వచ్చి ట్రై చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు అదే ఫ్యామిలీ నుంచి వచ్చి. ఇట్స్ నాట్ లైక్ దట్. అలా కాదు. ఇది ఏమంటే ఒక విధంగా చెప్పాలంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. సినిమా ఫీల్డ్ అన్నది యూ బిలీవ్, యూ వెయిట్. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు ఈ ఫ్రైడే నేను స్టార్ అయిపోవాలి, ఆ నెక్స్ట్ ఫ్రైడే నేను హిట్ ఇచ్చేయాలి అని రారు. ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి వాళ్ళు ఒక ప్రయత్నం, ఒక ఇది పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళిపోక డైవర్ట్ అయిపోయామంటే మాత్రం ఇండస్ట్రీలో రావడమే వేస్ట్ అంటారు. ఎందుకంటే మనం అనుకుంటుంది జరిగిపోతుంది అనుకుంది జరగదు, అనుకున్నవి ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి అన్ని విధాల. సో ఇట్ డిపెండ్స్ అండ్ ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఇప్పుడు నేను దుర్గాదొడిని సినిమా చేస్తుంటా, మంచి పేరు వచ్చిన సినిమా 2000 అనుకుంటా. ఎస్ 2000 దుర్గదుడి 2000 కరెక్ట్. ఓకే. నేను బుధవారం బెంగళూరుకి వచ్చి ఉంటాను, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళి ఉంటాను. గురు శుక్ర రిలీజ్. ఆ గురు ఏదో ఇంటర్వ్యూస్ ఉంటే గురువారం, అప్పట్లో సండే, బుధవారం గురువారం షూట్ చేస్తే సండే వచ్చేది 8 ఛానల్స్లో, ఉదయ టీవీ వాటిలో, ఈటీవీ, ఉదయ టీవీలో సండే మార్నింగ్ 10:30కి చిట్ చాట్ విత్ అయ్యప్ప అని చెప్పి లేకపోతే అలాంటివి వచ్చేవి. దానికి మేము ముందు 2-3 days 1 week ముందు రికార్డ్ చేయాలి. ఆ వాటి కోసం బుధవారం వెళ్ళిపోయి బుధవారం గురువారం చేసేసాను. శుక్రవారం రిలీజ్. టెన్షను చూస్తే ట్రెమండస్ హిట్. ఓకే అనుకున్నా, మారిపోయింది. గుడ్ ఫ్రైడే వచ్చేసింది మనకి, మారిపోయింది మన ఫ్రైడే, ఇంకా బాగుంటుంది అంతే కదా. హిట్ వస్తే వచ్చిన హ్యాపీనెస్ వస్తుంది. సాటర్డే హ్యాపీ అనుకున్నా, ఇంకా థియేటర్ మౌత్ పబ్లిసిటీ వెళ్తుంది కదా, ఆ రోజు అంతే కదా. అంటే ఫ్రైడే రిలీజ్ అయిన సినిమా మంచి ఓపెనింగ్స్తో వచ్చి సాటర్డేకి సస్టైన్ అయ్యి సండేకి అడ్వాన్స్ బుకింగ్లు అయిపోయి. అప్పుడు వీళ్ళు ఆన్లైన్ లేవు కదా, థియేటర్లో కొనుక్కోవాల్సిందే. 70% ఇస్తారు అడ్వాన్స్ బుకింగ్, మిగతావంతా స్పాట్లో ఇవ్వాలి. రూల్ అది. ఆ థియేటర్ వెతుకున్న వచ్చిన కూడా టికెట్ ఉండాలన్నది కాన్సెప్ట్. సండే మార్నింగ్ లేచాము. మా కజిన్ ఇంట్లో ఉన్నాను అప్పుడు, నేను హోటల్లో కూడా కాదు, మా పిన్ని కొడుకు, పిన్నింట్లో ఉన్నాను. పిన్ని కొడుకు వాడు కార్ BMW ఉండదు, దాంతో వెళ్తున్నాం. 2 days రౌండ్స్ కొడుతున్నాం, అన్ని థియేటర్స్ తిరుగుతున్నాం, చాలా హ్యాపీ. సండే మార్నింగ్ లేచాము, ఏదో మాట్లాడుకుంటున్నాము, ఇంకా బయలుదేరదాం థియేటర్ అనేసరికి వీడి ఫ్రెండ్, మా రవి ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేసి, రాజ్ కుమార్ గారిని వీరప్పని కిడ్నాప్ చేశాడు, మొత్తం కర్ణాటక కాలిపోతుంది అన్నాడు, బయటికి రావద్దు అన్నాడు. ఏమంటారు దీనికి? దాని తర్వాత 10 weeks 12 weeks సినిమాలు రిలీజ్ అవ్వాలి, థియేటర్లని బంద్. సో హిట్ ఇచ్చేస్తే కుదిరిపోతుంది కూడా లేదు ఇక్కడ. నేనే ఉదాహరణ.